గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా కొడవలూరు మండలం ఆలూరుపాడు పంచాయతీ రెడ్డిపాలెం గమ్మలపాలెం గ్రామంలో పర్యటించింది. జిల్లా అధ్యక్షుడు తిరకాల శ్రీనివాసులను గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిరకాల శ్రీనివాసులు మాట్లాడుతూ గౌడ యువత రాజకీయ, విద్య, వ్యాపార రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గీతా కార్మికులు లైసెన్సులు, గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. త్వరలో తాడి ఫెస్టివల్, తాటికల్లు మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో గౌడ సొసైటీల ఏర్పాటు భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. కార్మికుల్ని కార్పొరేట్ సెక్టర్ నుంచి కాపాడుకోవడం కోసం మేము ఈరోజు చర్చించి నిర్ణయం తీసుకుంటాం. తాటి బెల్లం, కలకండ, నీరా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. దాన్ని గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ చేయించుకొని దానికి ఎక్స్పోర్ట్ ఇవన్నీ చేసుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం తాటికల్లు మేళాలు, తాటి ముంజల మేళాలు, తాటి ఈత కొబ్బరి మేళాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉంది. కల్లుగీత అభివృద్ధికి, కల్లుగీత వృత్తులకు ప్రోత్సాహానికి గ్రామ స్థాయిలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గీత వృత్తి గౌళ్ళకి సంబంధించింది. ఈరోజు కార్పొరేట్ సంస్థలు వచ్చి నూతన కార్యవర్గం ఏర్పడి ఇప్పటికి 23 రోజులైంది. ఈ 23 రోజుల్లో నూతన అధ్యక్షుడు తిరకాల సేనయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి ఊరికి తిరిగి గౌడ సోదరులందరినీ కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు రెడ్డిపాలెంలో జరిగే సమావేశం 6వది. ఇంకా మోడేగుంట, మరి అనికాపల్లి ప్రోగ్రాంలు కూడా మాకు షెడ్యూల్ రెడీగా ఉంది. ఇంకా ఎక్కడన్నా గౌడ సోదరులు ఉండే గ్రామాలన్నీ కూడా వాళ్ళు తేదీలిస్తే దాని ప్రకారం తిరిగి ఈ గౌడ సోదరు సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా తిరకాల సేనయ్య గారి ఆధ్వర్యంలో పనిచేసేదానికి నెల్లూరు జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం వారి వెంట ఉండి ఏ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు మన గౌడులు ఉన్నారు వారి ద్వారా గౌడ సంఘానికి పరిచయం చేసి తద్వారా సమస్యల్ని వేగవంతం చేసేదానికి గౌడ